తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి గురుడు తృతీయ స్థానమందు, అలాగే రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానములందు, శని ఏళ్ళాటి శని జన్మస్థితి ఎందు, అలాగే కుజుడు జన్మస్థానమందు, తదుపరి ధనస్థానమందు సంచరించడం వల్ల ఆదాయం ఈ రాశి వారికి సంపాదించుకోవడం కోసం చాలా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఉంటుంది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గృహ నిర్మాణాదులకి ఎక్కువ కలిసి వస్తాయి. కానీ కాలయాపన, నిర్మాణ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు చదువులకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంతవరకు ప్రయత్నం చేస్తే ఫలితం దక్కే అవకాశం ఉంది. పోతే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. పనిలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం దక్కుతుంది. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక ఆరోపణలు, ఆటంకాలు, ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా క్రమేపీ పరిస్థితులు చెక్కబడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కళాకారులకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ కుంభరాశి వారికి గాయని గాయకులకు ముఖ్యంగా అవకాశాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓర్పు, నేర్పరితనంతో కొంతమంది అవకాశాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ముఖ్యంగా ధాన్యం వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. స్త్రీలకి కుటుంబంలో చాలా గౌరవం ఉంటుంది. తల్లి పిల్లల మధ్య కొన్ని విభేదాలు, కొన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అవి సులువుగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహం కానిటువంటి వారికి వివాహం యోగ్యత కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ధనిష్ట 3, 4 పాదముల వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థితిని కలిగి ఉంటారు. శతభిష నక్షత్రం వారు కుటుంబ సమస్యలు, వివాహ సంతాన సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వారికి కుటుంబంలో చాలా గౌరవం ఉంటుంది. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఈ కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేయటం, దుర్గాదేవి పూజలు చేయటం, నువ్వులు, నల్లని వస్త్రం, కందులు, ఎర్రని వస్త్రం, అలాగే ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. మరిన్ని విశేషాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ
సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.